యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది పొట్ట ఉబ్బరం అనే సమస్యతో బాధపడడం చూస్తున్నాం. అంటే ఏమీ తినకుండానే కడుపు ఉబ్బినట్లుగా ఉండడం, దీంతో ఆకలి వేసినా కూడా కొద్దిగా తినే వరకే ఆకలి తీరినట్లుగా అనిపించడం, త్రేన్పులు ఎక్కువగా రావడం, ఆ త్రేన్పులు కూడా ఎక్కువ సౌండ్తో రావడం, కడుపులో మంట, కొన్ని సందర్భాల్లో నొప్పి కూడా రావడం అనేది నేడు చాలామందిలో చూస్తున్నాం. నేటి నవీన జీవన విధానంలో అందరూ కాలంతో పరుగులు తీస్తూ సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల, అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిళ్లతో విధులను నిర్వర్తించడం వల్ల ఈ సమస్య అనేది చాలామందిలో వస్తుంటుంది. తగినంత నిద్రపోకపోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, ఈ సమస్య అనేది చాలామందిలో వస్తుంటుంది. ఈ యొక్క సమస్య నివారణకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. ముఖ్యంగా 3 రకాల మందుల గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోమియో వైద్య విధానంలో మందుల ఎంపిక అనేది వ్యాధి లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క లక్షణాలు, అలాగే వ్యక్తి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఇలా లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకొని మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ముఖ్యమైన 3 మందులలో మొదటగా చైనా అనే మందును చూసినట్లయితే, ఈ మందు లక్షణాలు పొట్ట మొత్తం ఉబారించి ఉంటుంది. త్రేన్పులు కూడా పెద్దగా సౌండ్తో వస్తుంటాయి. త్రేన్పులు వచ్చినా కూడా పొట్టలో గ్యాస్ అనేది తగ్గకుండా అలానే ఉన్నట్లు అనిపిస్తుంటుంది. త్రేన్పులు వచ్చినా కూడా ఎటువంటి రిలీఫ్ అనేది వీరికి దొరకదు. అలాగే వీరు ఒక ఫిక్స్డ్ ఆలోచనలతో ఉంటారు. అలాగే వీరికి పులుపు అన్నా, స్పైసీ ఫుడ్ అన్నా ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇలా ఇష్టంతో ఇవి ఎక్కువగా తిని సమస్యను కొని తెచ్చుకుంటుంటారు. పొట్ట మొత్తం ఉబ్బినట్లుగా ఉండి త్రేన్పులు అనేటివి వచ్చినా కూడా రిలీఫ్ అనేది లేకుండా ఉన్న సందర్భంలో ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతుంటారు. ఎవరితోనూ ఎక్కువగా గడపడానికి ఇష్టపడరు. అలాగే చిన్నపిల్లలు తమ వంక ఎవరైనా చూసినా కూడా నచ్చకపోవడం అనేది చేస్తుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగినప్పుడు ఈ యొక్క చైనా అనే మందు ఈ కడుపు ఉబ్బరం సమస్యకు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు కార్బోవేజ్. ఈ మందు యొక్క లక్ష్యం ఏంటంటే, వీరికి విపరీతమైన ఆకలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరు తిండి ప్రియులు. ఏది కనిపిస్తే అది ఎక్కువగా తినేస్తూ ఈ పొట్ట యొక్క సమస్యలను తెచ్చుకుంటుంటారు. అలాగే వీరికి త్రేన్పులు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో రిలీఫ్గా అనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో రిలీఫ్గా రాకపోవడం కూడా గమనించవచ్చును. వీరికి పొట్ట మీద దుస్తులు టైట్గా ఉన్నట్లయితే ఇబ్బంది పడుతుంటారు. దాదాపుగా దుస్తులు వదులుగా ఉండడానికే ఇష్టపడుతుంటారు. వీరికి పొట్ట పైభాగం ఎక్కువగా ఉబ్బి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ యొక్క కార్బోవేజ్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. మరి ఒక ముఖ్యమైన మందు లైకోపోడియం. స్టమక్ యొక్క కింది భాగంలో పొట్ట ఉబ్బి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ మందు ఆలోచించదగింది. అలాగే వీరికి ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ అన్నము ఒక 2-3 ముద్దలు తినేసరికే కడుపు నిండినట్లుగా అనిపించడం అనేది వీరిలో గమనించవచ్చును. అలాగే వీరికి సాయంత్రము 4 నుంచి 8 ప్రాంతంలో ఈ యొక్క స్టమక్ సమస్యలు అనేటివి ఎక్కువై ఇబ్బంది పెడుతుంటాయి. అలాగే వీరి యొక్క మానసిక స్థాయిని గమనించినట్లయితే పైకి మాత్రం చాలా ధైర్యంగా పడుతుంటారు, కానీ లోన చాలా పిరికితనంగా ఉండి వారి యొక్క సమస్యలను ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. పైకి మాత్రం గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి వారికి ఈ యొక్క లైకోపోడియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి వాడుకున్నట్లయితే ఈ యొక్క కడుపు ఉబ్బరం సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మందుల లక్షణాలు, మందుల ఎంపిక అనేది అర్థం కానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక ఈ మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.